హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్లు స్టోరీస్. వేసవి సెలవుల హడావుడి. టీవీలో జగదేక వీరుడు అతిలేక సుందరి పాట. పిల్లలు స్కూల్ బ్యాగులతో లోపలికి పరుగు. అందులో చిన్నోడు రాజు 8 సంవత్సరాలు, అక్క లక్ష్మి 12 సంవత్సరాలు. చిన్నోడు రాజు బ్యాగ్ విసిరేసి, నాన్న స్కూల్ అయిపోయింది కదా, అమ్మమ్మ ఊరికి ఎప్పుడు వెళ్దాం అని అడుగుతాడు. అప్పుడే అక్క లక్ష్మి వాటర్ తాగుతూ, అవును నాన్న, రేపే వెళ్దాం, సుమాకి ఫోన్ చేసి చెప్పేశా, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని అంటది. నాన్న రాఘవయ్య 40 సంవత్సరాలు క్యాలెండర్ చూస్తూ, ఆగండ్రా ఆగండి, ముందు టికెట్ చూడాలి, మీ తాతకి కూడా చెప్పాలి అని అంటాడు. అప్పుడే అమ్మ సీత 35 సంవత్సరాలు వంటింట్లో నుంచి, మీ నాన్న రేపు స్టేషన్కి వెళ్ళి చూస్తారు, అప్పటి వరకు అల్లరి చేయకుండా హోంవర్క్ చేసుకోండి అని చెప్తుంది. తాతయ్య 65 సంవత్సరాలు ఈనాడు పేపర్ మడత పెడుతూ, మా రోజుల్లో అయితే సెలవులు రాగానే ఎండల్లో పడి వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ట్రైన్ టికెట్టు అంటూ హడావుడి చేయాల్సి వస్తుంది అని అంటాడు. అప్పుడే లక్ష్మి వాళ్ళ నాన్న రైల్వే స్టేషన్కి టికెట్ల కోసం వెళ్తాడు. పొడవాటి క్యూ. నాన్న చేతిలో ఫామ్, చెమటలు పడుతూ ఉన్నాయి. క్యూలో ఒక వ్యక్తి, ఏం సార్, గోదావరికి ఇంకా టికెట్లు ఉన్నాయా అని అడుగుతాడు. కౌంటర్ క్లర్క్ అరుస్తూ, వెయిటింగ్ లిస్ట్ 45 నడుస్తుంది, కావాలంటే తీసుకోండి అని అంటాడు. అప్పుడే నాన్న, గట్టిగా ఇవ్వండి సార్, 4 టికెట్లు, S4 బోగీ అయితే బెటర్, పిల్లలు ఉన్నారు అని అంటాడు. డబ్బులు ఇచ్చి ఫామ్ ఇస్తాడు. టికెట్ తీసుకొని నిల్చుంటాడు. 3 రోజుల తర్వాత పోస్ట్ మ్యాన్ తలుపు కొడతాడు. పోస్ట్ మ్యాన్, రాఘవయ్య గారున్నారా, టెలిగ్రామ్ వచ్చింది అని అడుగుతాడు. నాన్న ఉరుక్కుంటూ వచ్చి కవర్ చింపి, S4లో 23, 24, 25, 26 సీట్స్ కన్ఫర్మ్ అయ్యాయి అని ఉంటుంది. అమ్మ పరిగెత్తుకొచ్చి, అమ్మయ్య దేవుడా, పిల్లలకి టికెట్ వచ్చేసింది అని అనుకుంటుంది. అప్పుడే పిల్లలు ఎగిరి గంతేసి, అమ్మమ్మ ఊరు, అమ్మమ్మ ఊరు అని అరుస్తూ ఉంటారు. అప్పుడే తాతయ్య, మంచిది, ఇక బట్టలు సర్దుకోండి, నా మాత్రలు మట్టికి మర్చిపోకండి అని చెప్తారు. ఆ రోజు రాత్రి అమ్మ పక్కింటి పిన్నితో కలిసి పులిహోర కలుపుతూ ఉంటుంది. గబగబా, పిన్ని, వదిన, పెరుగన్నానికి ఆవకాయ కలిపావా, దారిలో పాడవకుండా నెయ్యి కూడా కలుపు అని అంటుంది. అమ్మ, అన్నీ రెడీ చేశా, ఇదిగో ఆలు ఫ్రై, ఇది డబ్బాలో న్యూస్ పేపర్ పరిచి టవల్ కట్టేయాలి అని అంటుంది. లక్ష్మి తొంగి చూసి, అమ్మ, నాకు చాక్లెట్లు కూడా పెట్టు అని అంటుంది. అమ్మ, ట్రైన్లో తినడానికి కాదమ్మా, కడుపు నొప్పి వస్తుంది, అరటి పండ్లు పెట్టాను అని చెబుతుంది. రాజు ట్రంక్ పెట్టి లాగుతూ, నాన్న, నా క్రికెట్ బ్యాట్ పడుతుందా అని అడుగుతాడు. నాన్న, పడుతుందిరా, కానీ నువ్వు నీ లూడో ఆ బొమ్మలు తగ్గించు, పెట్టె మూత పడాలి అని అంటాడు. మొదటి రోజు ఇంటి ముందు తెల్లవారుజామున 4:30కి ఆటో వచ్చింది. లగేజీ ఎక్కిస్తున్నారు. ఆటో డ్రైవర్, అన్నా, ఇంత లగేజీనా, డబల్ ఛార్జ్ అవుతుంది అని అంటాడు. నాన్న, ఒరే, మామూలుగానే తీసుకో, ప్రతి ఏడాది నీ ఆటోలోనే వెళ్తాం కదా. అందరూ ఎక్కారు. ఆటో కదిలింది. ప్లాట్ఫామ్ నెంబర్ 1. ఉదయం 5:15. కూలీలు చుట్టుముట్టారు. కూలీ నెంబర్ 1, సార్, కూలీ కావాలా, 50 రూపాయలు అని అంటాడు. నాన్న, 30 ఇస్తా, S4 బోగి, త్వరగా పద అని అంటాడు. కూలీ తలపై ట్రంక్ పెట్టుకొని, అలాగే సార్, మీ వెనకాలే గోదావరి ఎక్స్ప్రెస్ వస్తుంది అని హడావుడి పడుతూ ఉంటాడు. రాజు, నాన్న, మన బోగి అదిగో S4 అంటాడు. లక్ష్మి, నేను కిటికీ పక్కన కూర్చుంటా అని అంటది. రాజు, నేనే కూర్చుంటా అని కొట్టుకుంటూ ఉంటారు. అప్పుడే నాన్న చూసి, ఆపండి, వైజాగ్ దాకా నువ్వు, వైజాగ్ నుంచి రాజమండ్రి దాకా లక్ష్మి, సరేనా, దెబ్బలాడితే ఇద్దరిని మధ్యలోనే వదిలేస్తా అని చెప్తాడు. అందరూ ఎక్కుతారు. అప్పుడే ట్రైన్ కదులుతుంది. కిటికీలోంచి పచ్చని పొలాలు. అమ్మ డబ్బా తెరుస్తుంది. భోగిలో నడుస్తూ, కాఫీ కాఫీ అంటూ తిరుగుతున్నారు. సమోసా సమోసా అంటూ తిరుగుతున్నారు. నాన్న చెయ్యి ఎత్తి, బాబు ఇలా రా, 4 కాఫీ 6 సమోసా ఇవ్వు అని అడుగుతాడు. అమ్మ ఉల్లిపాయ కారం డబ్బా తీసి, కొంచెం కారం వేసుకొని తినండి అంటుంది. గమగమ వాసన వస్తుంటే
పక్క సీటు ఆయన ముక్కు ఎగరేస్తాడు. పక్క సీటు ఆయన అమ్మ ఏంటది చాలా బాగా వాసన వస్తుంది అని అడుగుతాడు. అప్పుడు అమ్మ సిగ్గుపడుతూ పులిహోర అండి, మా ఇంట్లో చేసినవి, కొంచెం తీసుకోండి అని అంటుంది. ఆయన అయ్యో పర్లేదమ్మా, మీ అభిమానం చాలు అని అంటాడు. తాతయ్య తీసుకో బాబు, ప్రయాణంలో అందరం ఒకటే. ఈ రోజుల్లో కాదు కానీ మా రోజుల్లో అయితే భోగి అంతా కలిసి భోజనం చేసేవాళ్ళం అని అంటాడు. మా ఊరు వచ్చేస్తుంది. రాజమండ్రి స్టేషన్. ఉదయం 6 గంటలు. ట్రైన్ ఆగుతుంది. ప్లాట్ఫారం మీద బంధువుల గుంపు. అమ్మమ్మ 70 ఏళ్ళు చేతులు చాస్తూ ఒసే సీత, ఒరే రాఘవ, నా బంగారు తల్లులు అంటూ ఉంటుంది. పిల్లలు పరిగెత్తుకుంటూ అమ్మమ్మ అంటూ కౌగిలించుకుంటారు. అమ్మమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అమ్మమ్మ ఎంత అలసిపోయారా రాజు, నీ బుగ్గలు ఎర్రగా అయ్యాయి. లక్ష్మి ఏం చదువుతున్నావు తల్లి అని అడుగుతుంది. మావయ్య బావా బాగున్నారా, ఈసారి 15 రోజులు కాకుండా వెళ్ళడానికి కుదరదు అని అంటాడు. నాన్న నవ్వుతూ అలాగే బావా, ఆఫీస్లో లీవ్ దొరికితే ఉంటాం అని అంటాడు. ఆ తర్వాత ఇంకా స్టేషన్ నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. అప్పుడు రాత్రి అవ్వంగానే డాబా పైకి వెళ్తారు. డాబా పైనకి వెళ్ళాక చాపల పరిచి ఉన్నారు. చల్లటి గాలి, నిండా నక్షత్రాలు. అమ్మమ్మ సరే అందరూ పడుకోండి, ఒక కథ చెప్తా. ఒకానొక ఊరిలో ఒక రాజు ఆబలిస్తూ అమ్మమ్మ దెయ్యం కథ చెప్పు అని అంటాడు. నాన్న ఆకాశం చూపిస్తూ ఒరే రాజు అటు చూడు అని అంటాడు. అదిగో సప్తర్షి మండలం, ప్రక్కనే అరుంధతి నక్షత్రం, మీ అమ్మ పేరు అదేగా అని అంటాడు. అమ్మ నవ్వుతూ మీ నాన్న నన్ను ఆ నక్షత్రం చూపించే మొదటిసారి ప్రపోజ్ చేశారు అని అంటుంది. లక్ష్మి అయ్యో నాన్న చాలా రొమాంటిక్ అని అంటుంది. అందరూ నవ్వుతారు. మెల్లగా నిశ్శబ్దం. మిడతల శబ్దం. ముందు ఉదయం. ఆటో వచ్చింది. లగేజీ సర్దుకున్నారు. పిల్లలు మొఖాలు మాడిపోయాయి. రాజు అమ్మమ్మ కాళ్ళు పట్టుకొని అమ్మమ్మ నేను వెళ్ళను, ఇక్కడే ఉంటా అని ఏడుస్తాడు. లక్ష్మి ఏడుస్తూ మళ్ళీ వచ్చే ఏడాది వస్తాం కదా అమ్మమ్మ అని అంటుంది. అమ్మమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ ఖచ్చితంగా రావాలి బంగారాలు, మీకోసం మామిడి పండ్లు ఉట్టి మీద దాచా, బెల్లం కొట్టి కూడా తీయించా, మంచిగా చదువుకోండి, ఉత్తరాలు రాయండి. అమ్మ ఏడుస్తూ అమ్మ జాగ్రత్త, మందులు టైంకి వేసుకో అని అందరూ ఆటో ఎక్కారు. కదులుతున్న ట్రైన్. పిల్లలు చెయ్యి ఊపుతున్నారు. అమ్మమ్మ ప్లాట్ఫామ్ మీద చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ నిలబడి ఉంది. రాజు ఇంకా లక్ష్మి అరుస్తూ టాటా అమ్మమ్మ, టాటా, వచ్చే ఏడాది మళ్ళీ వస్తాం అని అంటూ ఉంటారు. ట్రైన్ దూరంగా వెళుతుంది. స్క్రీన్ నెమ్మదిగా ఫేడ్ అవుతుంది. ఈ రోజుల్లో 5G ఉంది కానీ ఆ రోజుల్లో 2G ప్రేమని, ఆ అనుబంధాన్ని ఎప్పటికీ మర్చిపోలేం. 90sల ఫ్యామిలీ ట్రిప్. సిగ్నల్ నుంచి సోల్ వరకు జరిగిన ప్రయాణం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మీరు సెలవుల రోజుల్లో మీ అమ్మమ్మ ఊరికి వెళ్ళారా? ఏ ఊరికి వెళ్ళారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.